ఏజెన్సీ విలీన మండలాల్లో గోదావరి సబరిది వరద ప్రభావంతో పాటు ముఖ్యంగా వాగులు వంకలు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాని ప్రభావంతో గిరిజన గ్రామాల నుంచి బయటికి రావాలంటే తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ సోకిలేరు వాగు ఉప్పొంగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు చాలా వరకు నిలిచిపోయినాయి. దీనికి సంబంధించి బాధితులు కూడా ఆ గ్రామాల నుంచి అష్టకష్టాలు పడి బోట్లు దాటి బోట్ల మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ ఉంటున్నారు? మాది ఇక్కడ ముకునూరు సార్. ముకునూరు నుంచి బయటకు రావాలంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? సోకులేరు వస్తే ఇంక మా పరిస్థితి అంతే సార్. చింతూరు రావాలా, కూరగాయల సామాన్లు కొంటాం, అంతేగాని అవి లేకపోతే ఇంక అలాగే ఇంకెక్కువ వస్తే ఇటు రామంపాలెం అట్టు వెళ్ళిపోతాం సార్. అక్కడ వెళ్ళిపోయి మా తిప్పలు మేము పడతాం. అప్పుడు మాకు వర్షం వస్తే బరకలు లేకుండా అన్ని ఇబ్బందులు పడతాం సార్. ఇంత ముందు ఇచ్చారు సార్, ఇంటికి ఒక బరకం ఇచ్చారు, గతంలో ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం ఎవరు కూడా రాలేదు ఇంటికి, ఇక్కడ ఊర్లో ఏమి ఇవ్వలేదు సార్. అయితే మరి ఎలాగుంటున్నారంటే అలాగే ఉంటున్నారు. ఇంకేం చేస్తారే, వాళ్ళ తినుకుంటూ మాకు ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు. అప్పుడు మాత్రము వేలాసనాల డ్యూటీ వచ్చినప్పుడు మాత్రం జనాలు కావాలని ఊర్లో వచ్చి మాకేయండి ఓటు అని చెప్తారు సార్. ఇప్పుడు మాత్రం వరదలు వస్తే ఎవరు పట్టించుకోరు, కనిపించారు. ఒక అధికారి ఊర్లో రారు. అది వీళ్ళంతా చెప్పేదోటి ఎన్నికల సమయంలో అయితే ఓట్ల కోసం వస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో అయితే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు బరకాలు ఇతరత్ర సహాయం అంతా చేశారు. ప్రస్తుతం ఈ ఏడాది వరదలు వచ్చినప్పుడు అయితే కనీసం ఎవరు మా దగ్గర రాలేదని చెప్తారు. అమ్మా మీదెవరమ్మా? మాది రామవరం సార్. ఎలా వచ్చారమ్మా బయటకి? ఇప్పుడు మేము అక్కడ బోటు దాటి మళ్ళీ బోటు ఇక్కడ దాటాం సార్. రామవరం దాటి మళ్ళీ వరద వచ్చి గోదావరి సబరి చోకులేరు కూడా పొంగింది కదా, మీకు గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చేసినాయి కదా? వచ్చేసినాయి. ఈరపాపలకుంటానే ఉంది సార్ అడవి దారికి వచ్చి నడిచి వచ్చేసి మళ్ళీ ఇట్లా నరసింపేట దారికి మళ్ళీ వచ్చేసాం. కష్టపడి వస్తున్నాం, దోమలు గరిసి ఇది గరిసి అది గరిసి వచ్చాం సార్. మళ్ళీ ఇక్కడ బోటు దాటాం, మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడ దాటాలి, ఆటో ఎక్కాల. ఏం సాయం చేయట్లేదు సార్. మాకు కూరగాయలు అందుబాటు లేదు, ఇంకేం అందుబాటు లేదు సార్. మాకు పరిస్థితి కూడా ఏం అక్కడే చచ్చిపోవాలని అనిపిస్తుంది సార్. ఎక్కడి నుండి దొరికితే అస్సలు ఏం లేదు. ఆటోలు 3 days బ్యాక్ సార్ చింతూరులో మాది పిఎస్పల్లి సార్, కజిదనపల్లి. 3 days బ్యాక్ లో చింతూరు చనిపోతే వెహికల్ లేక 5 kilometers సార్, 5 kilometers ఒక 10 మంది మోసుకుని వచ్చారు సార్. దాదాపు 5 kilometers నుండి ఎక్కడ సార్. ఇప్పుడు ఇది వరకు 2 times మనకి ఫ్లడ్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు సార్. ఇక్కడికి ఒక 80 కోట్ల వచ్చింది. ఇప్పుడు కనీసం మాకు ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం లేదు సార్. ఇప్పుడు ఇవ్వలేదు సార్. కొల్తూరుకి పిఎస్పల్కి బ్రిడ్జ్ శాంక్షన్ అయింది సార్. అది టెండర్ కూడా వచ్చింది, 2.5 కోట్లకి అయింది. మరి ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఆల్రెడీ అది ఎస్టిమేషన్ అయిపోయింది. అది మరి ఎందుకు ఆగిందో తెలియదు సార్. ఇప్పుడు కునవారం, విఆర్పురము, చింతూరు 3 మండల ప్రజలు ఇటు ఉన్నారు సార్. ఇతల వాళ్ళు ఎనీ టైం 24 hours చింతూరు వస్తేనే మనకి నిత్యావసర సరుకులు వస్తాయి సార్. ఇప్పుడు మాకు నిత్యావసర సరుకు రావాలంటే ఇంకొక బాటిల్ మేము తెచ్చుకోవాలనుకుంటే దీనికి ఒక 50 రూపాయలు ఛార్జీ. అవును సార్. ఇప్పుడు ఆటోకి వెళ్ళాలి, ఫ్రీ తీయాలి కదా సార్. ఆయన 4 ఊర్లు పలక తిరుపుకుని వెళ్ళాలి. ఆయన కూడా కావాలి కదా. ఇప్పుడు మేము మాకు ఛార్జీ కావాలా, దానికి ఛార్జీ కావాలా, మేము సామాన్ తెచ్చుకుంటే దానికి కూడా ఛార్జీలు కావాలా, డబ్బులు కావాలా? లేదు సార్. ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడ మేము రాకపోవాలి, ఛార్జీ మేము ఇవ్వాలి. అట్లాంటి ఇబ్బంది పడుతుంది సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు ఏదైనా అంటే 3 మండలాలు అనేసి అంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకుంటే ఎవరు లేదు సార్. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితేనే కానీ ఎంత తిప్పలు పడలేదు సార్. ఇప్పుడు మేము ఒక్కరు రావడానికి ఇంత తిప్పలు పడుతున్నాం సార్. ఇప్పుడు అదే ఎమర్జెన్సీ కేసు అయితే ఆయనకి పట్టుకుని రావాలి, మోసుకోవాల్సింది. ఇప్పుడు అక్కడ మేము 5 kilometers ఇక్కడ రావాలి సార్. అక్కడ రావాలంటే మేము 4 మోసుకుని రావాల్సింది. ఇంకా అంత ఇబ్బంది మనం పడుతున్నాం సార్. కనీసం లేదు సార్. ఇప్పుడు మన పిఓ గారు వచ్చారు, కనీసం మా సమస్యలకు తెలుసుకోలేదు. ఆయన వచ్చి అలా ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు, ఏం మాట్లాడలేదు సార్. ఇక్కడ ఏదంటే నేను కొత్త నాకేం తెలియదు అంటున్నాను సార్. అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి సార్. ఇప్పుడు అసలు ప్రజలకి ఏం అవసరం ఉంటుంది, ఈ టైంలో ఏం కావాలి వాళ్ళకి తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెట్టుకోవాలి. వాళ్ళకి ఎవరో తెలియదు. వాళ్ళు బెంగళూరు వచ్చారంట. ఆయనకి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు రాదు. లేదు సార్, అసలు మాట్లాడలేదు. నేనే తీసుకెళ్ళాను సార్ ఆయన్ని, పిఓ గారిని ఆటో మీద తీసుకెళ్ళాను. లేదు సార్. ఇంకా ఎవరైనా అడగండి సార్, ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా. ప్రధానంగా చెప్తే చింతూరు, విఆర్పురం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కనీసం తాగునీళ్ళ కోసం ఈ డబ్బాలు పట్టుకుని చింతూరు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు బోటు దాటి కొంత దూరం నడిచి మొత్తం ఈ వరద నీటిని దాటుకుని తాగునీరు కోసం అష్టకష్టాలు పడుతున్నామని చెప్తున్నారు. కనీసం అధికారులు గాని, ప్రభుత్వం గాని, స్థానికంగా ఉండే ఐటీడీ అధికారులు కూడా కనీసం స్పందించారు.
అందించడం లేదు, నిత్యావసరాలు కానీ, పాలు కానీ, తాగునీరు కానీ, ఇతరత్ర ఏ రకమైన సదుపాయం కల్పించలేదని వీళ్ళంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్రిడ్జి మంజూరైనా సరే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కనీసం ఒక్క అధికారి కూడా వచ్చి తమను పలకరించే పరిస్థితి కూడా లేదని, ఇంకోవైపు అనారోగ్యాలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళ బాధలన్నీ ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. చింతూరు నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.